ఫోకస్ పెట్టింది. కులగణను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో బీసీ కులగణనపై బీసీ సంఘాలతో సమావేశం కానున్నారు. ఇవాళ నిజామాబాద్లో బీసీ కమిషన్ పర్యటించనుంది. అలాగే రేపు గాంధీ భవన్లో ఉదయం 10:30కు కులగణనపై సమావేశం కానున్నారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆలోచన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులగణనకు సంబంధించి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో కేబినెట్ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం అవుతుంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4 నుంచి రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టాలని, అందుకోసం 80,000 మంది ఉద్యోగులను కేటాయించి తగిన విధంగా ముందుకు వెళ్తున్నారు. బీసీ కులగణనపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కులగణనను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో బీసీ కులగణనపై బీసీ సంఘాలతో సమావేశం కానున్నారు. ఇవాళ నిజామాబాద్లో బీసీ కమిషన్ పర్యటించనుంది. అలాగే రేపు గాంధీ భవన్లో ఉదయం 10:30కు కులగణనపై ఈ సమావేశం కానున్నారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, కులగణనపై కాంగ్రెస్ సర్కార్ వడివడిగా ముందు అడుగులు వేస్తుందనుకోవచ్చా? రైట్ లక్ష్మీనాగ్, ఏదైతే కులగణనకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అయితే బీజేపీ సంబంధించి కూడా అనూహ్యంగా గెలుపొందడం నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పాలిత రాష్ట్రాల్లో కులగణన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నిద్ధమైంది. దాంట్లో ముందస్తుగా తెలంగాణకు సంబంధించి కూడా మొదటగా తెలంగాణలో చేపట్టాలని కూడా శ్రీకారం చుట్టిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కులగణన అంశాన్ని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ఎన్నికల ముందు బలంగా వినిపించిన నేపథ్యం ఉంది. ఒకవైపు కామారెడ్డి సంబంధించి కూడా కులగణన చేపడతాం, రాష్ట్రంలో అధికారంలోకి వస్తా అని కూడా గత ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి కూడా పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యం ఉంది. ఇప్పటికే కేబినెట్ సంబంధించి కూడా ఆమోద ముద్ర పడిన నేపథ్యం ఉంది. ఇక కులగణన సంబంధించి కూడా ఇప్పటికే కులగణన చేసేందుకు కూడా అన్ని అధికారులకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యం ఉంది. అందరినీ సన్నిద్ధం చేసే ఆ నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా అంటే వచ్చే నెల 4వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 26 రోజుల్లో కులగణన పూర్తి చేయాలి. దీనికి సంబంధించి కూడా 80,000 మంది ఉద్యోగులను కూడా కేటాయించింది. ఇక ప్రధానంగా ఒక్కో సంబంధించిన ఏదైతే కులగణన చేసే ఏదైతే ఒక్కో సంబంధించి కూడా ఆయన 15 కుటుంబాలకు సంబంధించి ఒకరోజు కులగణన చేయాలని కూడా మార్గ నిర్దేశకాలు కూడా జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు రేపు దీనిపైన కూడా ఇందిరా భవన్లో, గాంధీ భవన్లోని ఇందిరా భవన్లో అత్యవసరమైన కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొనున్నారు. ప్రధానంగా కులగణనకు సంబంధించి కూడా ఏ విధంగా కులగణనకు సంబంధించి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి, కులగణనకు సంబంధించి చేపడితే ఇక్కడ ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, పూర్తిగా కులగణన సంబంధించి కూడా ఇట్లాంటి అంశాలను కూడా ప్రస్తావించాలని కూడా పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో కూడా కీలకంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు 6 గ్యారెంటీల హామీలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దిగింది. దాంట్లో ఇప్పటికీ చాలా వరకు హామీలను కూడా నెరవేరుస్తూ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరికొన్ని రోజులు అంటే ఈ సీజన్కి సంబంధించి ఏదైతే ఈ పంటల సీజన్కి సంబంధించి కూడా సన్న వడ్లకు సంబంధించి కూడా బోనస్ ఇవ్వబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా అంటే ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తున్నాం, అమలు చేసి పరుస్తామని కూడా ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నిద్ధమవుతుంది. దాంట్లో భాగంగానే కులగణన అంశాన్ని కూడా బలంగా తీసుకెళ్లాలి. క్షేత్రస్థాయిలోకి సంబంధించి దీన్ని గ్రామీణ స్థాయి నుంచి కూడా ప్రజలతో ఈ కులగణనకు సంబంధించి కూడా పూర్తిగా వివరించాలి. ఇక్కడ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా బహిరంగ సభను ఏర్పాటు చేసి కులగణనకు సంబంధించి కూడా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, గత ప్రభుత్వం అంటే బీజేపీ కేంద్రంలో హయాంలో ఉన్న నేపథ్యం కావచ్చు, ఇప్పుడు గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో హయాంలో ఉన్న నేపథ్యం కావచ్చు, వాళ్ళు ఇచ్చిన కులగణన చేపడతామని కూడా గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్ని చేస్తూ వస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కులగణన చేపడతాం అని కూడా గత ఎన్నికల ముందు హామీని ఇచ్చినాం. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పుడు అమలు చేస్తున్నాం. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, దీనికి క్షేత్రస్థాయిలో ప్రచారాలతో ముందుకెళ్లాలి. ఇక బహిరంగ సభలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా రేపు కీలకమైన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు చైర్మన్లకు సంబంధించి కూడా కీలకంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా కులగణనకి సంబంధించి ఇక్కడ ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీకి సంబంధించిన ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి రాజకీయాల్లో సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, ఇతర సంబంధించిన అంశాలకు సంబంధించి ఏ విధంగా ఉండాలని పైన కూడా రేపు సమావేశంలో కూడా సమాలోచనలు జరుపుతారు. మరోవైపు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కులగణన చేసేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ఇప్పటికే 80,000 మందికి ఏదైతే ఆ ఉద్యోగులకు సంబంధించి కూడా ట్రైనింగ్, శిక్షణ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. నిన్న సిఎస్తో కూడా ఉద్యోగులు నిన్న టెలికాన్ఫరెన్స్లో కూడా వాళ్ళు ఆ సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కులగణన పైన 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. దీంట్లో 86 కుటుంబాలకు సంబంధించి కూడా పైలట్ ప్రాజెక్టులో కులగణన చేశారు. పూర్తి స్థాయిలో కులగణనకు సంబంధించి ఈ నెల 4 లేదా 5వ తేదీ నుంచి కూడా ప్రారంభం అవుతుంది. ముందు రోజుకు సంబంధించి కూడా పూర్తిగా 80,000 ఉద్యోగులతో పాటుగా కులగణన చేపట్టేందుకు అలానే ఇన్స్పెక్షన్ చేసే అధికారులతో కూడా మరోసారి సమావేశం అవుతారు. ఇప్పటికే కులగణనకు సంబంధించి నమూనా పత్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే సిద్ధం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కులగణన చేపట్టలే, దాంతోపాటు పలు అంశాలను కూడా కీలకంగా కులగణనలో చేర్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంటి యజమానితో సంబంధించి కావచ్చు, ఏ సామాజిక వర్గానికి చెందిన వారు, ఉపకులానికి సంబంధించి కావచ్చు, ఆస్తులు అప్పులతో పాటుగా రాజకీయ నేపథ్యం ఏమైనా ఉన్నదా, ఇతర వాహనాలు కలిగి ఏమైనా వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయా, పూర్తిగా కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు, రాజకీయ నేపథ్యంతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ పలు అంశాలను కూడా కులగణనలో చేరుస్తున్నారు. దీంతో పాటుగా పలు అంశాలను కూడా పొందుపరుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి కులగణన అనేది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, దీనికి
బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్న నేపథ్యం ఉంది. ఇక ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించాలి. కులగణనకు సంబంధించి కూడా బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్న నేపథ్యం ఉంది. కాబట్టి రేపు జరిగే కీలకమైన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి అంటే కులగణన అంశాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి, బహిరంగ సభలను ఏర్పాటు చేస్తే ఎక్కడెక్కడ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలి, ప్రజలకు ఏ విధంగా కులగణన అంశాన్ని ప్రజల వరకు తీసుకెళ్లాలి. ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రాబోతున్న నేపథ్యం ఉంది. మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇతర పార్టీలు గతంలో ఇచ్చిన అయితే హరీష్ ప్రధానంగా చూసుకుంటే ఈ కులగణన బేస్ మీదే రేపొద్దున జనాభా లెక్కలు కూడా వేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 25 నుంచి 26 వరకు భారతదేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కులగణనని దానికి కూడా దోహదపడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే సుప్రీం ఆదేశాల మేరకు ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా కులగణన చేసుకోవచ్చని సుప్రీం కీలకమైన తీర్పునిచ్చిన నేపథ్యం ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పటిష్టాత్మకంగా ఈ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్న నేపథ్యం ఉంది. దాంట్లో భాగంగానే ముందస్తుగా తెలంగాణ రాష్ట్రం నుంచే కూడా శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వైపు జనాభా లెక్కలకు సంబంధించి కూడా మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జనాభా లెక్కలు చేస్తామని కూడా ప్రకటించిన నేపథ్యం ఉన్నది. మరోవైపు కులగణన అంశాన్ని కూడా కీలకంగా మారబోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ కులగణన అంశానికి సంబంధించి కూడా దశాబ్దాలుగా ఇది పెండింగ్ పడుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రతిష్టాత్మకంగా రాహుల్ గాంధీ ఈ కులగణన అంశాన్ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా కులగణన చేపట్టేలే, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా కులగణన చేపడతాం. ఆ రాజకీయాల్లో కావచ్చు, ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి కూడా రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, ఇక ఇతర అంశాల్లో లబ్ధి చేకూరే విధంగా కూడా కులగణన చేయాలని కూడా ఆయన ఇప్పుడు హామీ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కీలకంగా తీసుకుంది. దాంట్లో భాగంగానే ఆ కులగణన సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఈ కులగణనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే అత్యధిక ఏదంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బలమైన సామాజిక వర్గాలకు సంబంధించి కూడా 80% మేర ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు ఉంటారు. ఆ వర్గాలకు సంబంధించి కూడా ఇప్పుడు కులగణన చేపడితే రాజకీయాల్లో కావచ్చు, ఇతర అంశాల్లో కూడా వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ఇక గతంలో ఇతర పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలు హామీలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కులగణన చేపడతాం, ఆ సామాజిక వర్గాలకు ఈ కులగణనతో రాజకీయంలో కావచ్చు, ఇతర ఆ పథకాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాల్లో కూడా లబ్ధి చేకూరే విధంగా కులగణన దోహదపడుతుంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, దీన్ని ప్రచారాల్లో జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి భావిస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా కులగణన అంశాన్ని కూడా రోల్ మోడల్గా ఇతర రాష్ట్రాలు కూడా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఆ దిశగా కూడా కులగణన చేపట్టాలి. ఆదర్శంగా ఇతర రాష్ట్రాలు కులగణన తెలంగాణని ఆదర్శంగా తీసుకోవాలని కూడా అట్లాంటి కులగణన చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే నెల 4వ తేదీ 30వ తేదీ వరకు కూడా ఈ కులగణన పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.